మనకు బాగా అర్థమైపోయింది. చూడండి, రాస్తున్నప్పుడు రాసినట్టు ఒక 2 అక్షరాలు చేస్తే ఎరేజర్ తీసి ఏం చేస్తామంట, ఇలా చెప్పి నీకు ఇష్టమే రాసుకోవడం, చెప్పుకోవడం, రాయడం మానం, తప్పులు రాస్తాం, ముందు రాయకుండా ఉండడానికి ప్రయత్నించి ఎరేజర్ దగ్గర ఉందని ఇష్టమే. మీకేమైనా అర్థమవుతుందా? ఎరేజర్ ఉందని రాసేయడం కొట్టడం ఇది ఎరేజరు, అది ఆయన రక్తం. ఊరికనే రాలేదు. మీకు తెలియదు కానీ సైంటిస్ట్ చెప్తా ఉంటారు రక్తం కోసము, ఆయన పడిన ప్రయాస కోసము. మనం సంవత్సరానికి ఒకసారి ధ్యానం చేస్తూ ఉంటాం. ఎన్ని మేకులైన లోపలికి వెళ్ళాయో, ఎన్ని చరిత్రలోకి ఎన్ని మేలు, ఆ రోజు కొన్ని ముసలి కన్నీరు కారుస్తూ ఉంటాం. నువ్వు చేసిన పాపాలకే కదా అది జరుగుతుంది. నీ అవిధేయత వల్లే కదా ఆయనకి గాయాలు పడ్డాయి. నీ మొండుతనమే కదా. ఒకరోజు అమ్నోను పాపం చేస్తాడు బైబిల్ గ్రంథంలో. దావీదు క్షమించాడు తను. అభిషేకం వచ్చి అంటాడు, నువ్వు రాజు కదా, ఇతను క్షమించావు, నువ్వు కొడుకుని క్షమించావు, మరి సమాజం అంతా అలా చేస్తే నువ్వేం చెప్తావంటే, నా కొడుకునే నేను క్షమించకపోతే సమాజానికి దేవుడికి నేను ఏం సమాధానం చెప్పాలా?